హాయ్ నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్. ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి నిన్న పార్టీని వీడుతూ సీఎం రేవంత్ రెడ్డి పైన అలాగే కాంగ్రెస్ పార్టీ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ఆ బీజేపీకి చెందినటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా ఆ ఇందిరాగాంధీ పేరు మీద అలాగే ఈ మద్యం పాలసీ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వాటి మీద మనతో స్పందించడానికి తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనకు తెలుసు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆయన పార్టీని వీడుతూ సీనియర్లకు ఇక్కడ ఎటువంటి ప్రాధాన్యత లేదు, సరిగా పట్టించుకోవట్లేదంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. దానిపైన మీరు ఏ రకంగా స్పందిస్తారు? నేను ఏమంటున్నా అంటే మీ లోకల్ ఛానల్ ద్వారా ఒక మాట చెప్తున్నాను. 2000 పార్లమెంటు 24 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఎవరు టికెట్ ఇవ్వలేదు. ఇచ్చిన టికెట్ నిజామాబాద్ ఏకే వ్యక్తి జీవన్ రెడ్డి గారే. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంటే అది నవ్వొస్తుంది నాకు. గత 1980 నుంచి అంటే దాదాపు 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన. 3 సార్లు పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పార్లమెంట్ సభ్యునిగా, ఒకసారి మండలి సభ్యునిగా పోటీ జరిగింది. ఇవన్నీ ఎవరిచ్చారు? ఇంకొక మాట, అన్యాయం అంటున్నారు. ఎక్కడ అన్యాయం అయిందండి? ఎమ్మెల్యే టికెట్లు మీకే, ఎంపీ టికెట్లు మీకే, శాసన మండలి టికెట్లు మీకే. అన్యాయం అయిందండి? 40 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత తెలంగాణలో ఎవ్వరు కూడా 14 సార్లు బీఫామ్ తీసుకునే చరిత్ర ఎవరిది లేదు. అది మీరు మాత్రమే. అది ఎట్లా మర్చిపోతారండి ఎవరన్నా? అయితే అతని నుండి నాకు అన్ని రకాలుగా చేస్తున్నారు. ప్రజెంట్ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాను, అయినా కానీ నాకు లోకల్ ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కొత్తగా ఎవరైతే పార్టీలో చేరారో వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కనీసం నా అనుచరుడు చనిపోతే కూడా ఆయన సరిగ్గా ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి లేదు. నేనే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నాను. దీనిపైన ఎట్లా మీరు? నేను ఏమంటున్నా అంటే ఇక్కడెక్కడైతే అన్యాయం అవుతుందో తప్పకుండా స్పందిస్తాం. కానీ అది కారణానికి ఎవరో కారణమైతే ఎవరినో నిందించడము, ఒకసారి లోకల్ గ్రామాలలో ప్రత్యక్షంగా కొన్ని కక్షలు ఉంటాయి, దానికి పుణుముకుంటుంది. కానీ మేమంటామంటే మీకు పార్టీ అన్యాయం చేస్తుందంటే తప్పంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుత తెలంగాణలో కానీ ఎవరికి కూడా 14 సార్లు బీఫామ్ ఇవ్వలేదు. ఆ బీఫామ్ 14 తీసుకున్న వ్యక్తి మీరు మాత్రమే, తాటిపత్రి జీవన్ రెడ్డి గారు మాత్రమే. మీరంటే మాకు గౌరవం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాము, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాము, నోటికి వచ్చేది మాట్లాడుతుంటే అది మంచిది కానీ చెప్తున్నాం. అయితే ఆయన నుండి నేను గతంలో చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేశాను, కేసీఆర్ మీద పోరాటం చేశాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పోరాటాలు కొత్త కాదు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మీరు ఎక్కడ స్పందించారు? నేను పోరాటం చేయడానికి పోరాట పటిమకు ఎవరు సాటి మేము మాట్లాడమండి. పోరాటం చేసుకోవచ్చు. కానీ మీరు తిన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వ్యవస్థను మేము అధికారం ఇచ్చింది, మీకు పదవులు ఇచ్చింది, మీకు బీఫామ్లు ఇచ్చింది, మీకు పేరుని ఇచ్చింది, 40 సంవత్సరాల రాజకీయ చరిత్రను ఇచ్చింది, భవిష్యత్తుని ఇచ్చింది, ఎవరికి లేకుండా అని ప్రతి ఒక్క వ్యవస్థ మీకు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇట్లా మాట్లాడడం అంటే అది చాలా మంచి పద్ధతి కాదు. మీకు ఇచ్చే గౌరవాన్ని, మీరు తీసుకున్న గౌరవాన్ని రాష్ట్రంలో ఎవరు తీసుకోలేదని చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారు కానీ పోరాటం చేస్తా అంటే చేసుకోవచ్చు, ఎవరుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు వ్యవహారాలు చేసుకొని ఇప్పుడు వంకరగా మాట్లాడితే అది మంచిది కాదు. ఓకే, రైట్. ఇక ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారు ఇందిరమ్మ మీద కావచ్చు, ఈ మద్యం దాని మీద కూడా కావచ్చు, దీని పట్ల మీరు ఏ రకంగా స్పందిస్తారు? అదుపులో మాట్లాడి పొదుపులో మాట్లాడితే గౌరవం పెట్టుకుంటావు. నాకు ఒక చిన్న మాట ఉంటుండే, ఉన్న 8 మంది అందులో 80% అందరూ అసమర్థులే. ఆ ఒక్కరిద్దరే అక్కడ కొంచెము స్టేబుల్గా మాట్లాడుతూ ఉంటారు. ఆ విధానాన్ని మీరు నేర్చుకోండి. గతంలో మీరు మాట్లాడే ప్రతి మాటని ప్రత్యక్షంగా పరోక్ష ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆరుమూరు ఆడపడుచులు నిన్ను తరిమి కొట్టే దినం దగ్గరలో ఉంది. మీరు 8 మంది అసమర్థులు అంటూ మీరు ఒక పెద్ద కామెంట్ అయితే చేశారు. నిజంగా అసమర్థులు అయితే వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటారా? నేనేమంటున్నా, ఆ విషయాన్ని వాళ్ళకి ఇప్పుడు తెలిసిందంటున్నా. 8 మంది అసమర్థులని ఎన్నుకున్నారని, అది గోషమైలు కానివ్వండి, అదేవిధంగా మన సిర్పూర్ కాగజ్నగర్ కానివ్వండి, అదేవిధంగా నిర్మల్ కానివ్వండి, మన నిజామాబాద్ కానివ్వండి, ఆర్మూర్ కానివ్వండి, ఈ అసమర్థులు వీళ్ళంటున్నాను నేను. ఈ అసమర్థుల గురించి వాళ్ళు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో వీళ్ళు పోటీ చేయమని చెప్పండి. డిపాజిట్ వస్తే ఒట్టు.
డిపాజిట్ వస్తే ఒట్టు అంటున్నా. ఇప్పుడు అంటారు కదా మీరే, ఎట్లా ఎన్నుకున్నారు? ఎన్నుకున్న తర్వాత తెలిసింది వీడు ఏమో చేస్తా, ఏమీ చేయలేరు వీరు. కేవలం వారి ఇంటి వ్యవస్థ తప్ప బయటి వారికి కూడా కనీసం గంజిపోయిన వ్యక్తిత్వం వీళ్ళది. రాకేష్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఒక వ్యాపారవేత్త, చందనాలు అంటే మన స్మగ్లింగ్ చేసే ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాం. మొత్తం ఇచ్చి తీస్తూ ఉన్నాం, ఎట్లా దంద చేస్తున్నాడో ఏడ చేస్తున్నాడో. ఈసారి దెబ్బ కొడితే రేటు భూమి లోపలికే ఇక. రైట్. ఇంకా రాకేష్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేశాడు, అధికారంలోకి రావడానికి మేము బీఆర్ఎస్తో కూడా పొత్తు పెట్టుకుంటామంటూ, దాంట్లో తప్పు లేదంటూ కూడా ఆయన మాట్లాడి దీనిపైన ఏ రకంగా నేను ఏమంటున్నా, 2024లో పెట్టుకున్నారు, 2025 ఎమ్మెల్సీ ఎన్నికలు పెట్టుకున్నారు, 2024 జూబ్లీస్ ఎన్నికలు పెట్టుకున్నారు, బై ఎలక్షన్లు పెట్టుకున్నారు. అది కనబడింది, ఇప్పుడు కనబడుతుంది, నాకు తేడా లేదు. బీజేపీ బీఆర్ఎస్ అనేది ఎప్పుడు వేరు కాదు అని మేము చెప్పడం జరిగింది. ఇదే విషయం తెలంగాణ ప్రజలు గమనించింది కాబట్టి మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో బొందబెట్టడం ఖాయం. సాయకం గారు, చివరిగా కవిత, ఎవరైతే కేసీఆర్ కూతురు కవిత ఉన్నారో ఆమె కొత్త పార్టీ పెడతానంటూ చెప్తున్నారు. ఆ కొత్త పార్టీ పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందా, మైనస్ అయ్యే అవకాశం ఉందా? అది ప్రజలు ఏ రకంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఇప్పుడు కొత్త పార్టీ పెడితే వారి యొక్క కొత్త పార్టీకి ఇక్కడ ఉందండి, వారి యొక్క వ్యక్తిత్వం కాపాడుకోవడానికి, వారి యొక్క స్థాయిని కాపాడుకోవడానికి 100 కోట్ల వ్యవహారం అక్కడే ఉంటుంది కాబట్టి ఆ వ్యవహారం చూసుకోవడానికి వాళ్ళు పార్టీ పెట్టుకుంటారు. పెట్టుకోనివ్వండి, ప్రజలు గుర్తిస్తారు. గుర్తించకుంటే అది కూడా కర్మర్గా అయిపోతుంది. మరొక ప్రజారాజ్యము, మరొక నవ తెలంగాణ పార్టీ, మరొక ఇక మనం మాట్లాడదు. ఇక పెట్టిన వారి వ్యవస్థ, వారి యొక్క అహంకారానికి, వారి యొక్క అక్రమ డబ్బుకి వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఎవరైనా కూడా తెలంగాణ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంటి పెద్ద కొడుకుగా కడుపులో పెట్టుకొని కాపాడే విధంగా, ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు. కాబట్టి వచ్చే ఏ ఎన్నికలైనా కూడా కాంగ్రెస్ పార్టీకి పరిపూర్ణ పట్టాన్ని కట్టేందుకే తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దొంగ మాటలు మాట్లాడే బీజేపీని, దగులుబాజు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీని ఇంకెవరిని కూడా నమ్మేందుకు తెలంగాణ ప్రజలు లేరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు స్పష్టంగా మేధావి వర్గం యొక్క వ్యవస్థ. మనం గతంలో కూడా ఎప్పుడు కూడా ఒక నిర్ణయాత్మక వ్యవహారాలు చేస్తాం కాబట్టి తెలంగాణ మేధావి ప్రజలకు వారికి తెలుసు ఎవరిని ఎన్నుకుంటే తెలంగాణ ప్రజలకు మేలవుతుందని చెప్పి. కాబట్టి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణ నూకలు లేవు.